మూర్తి .x.inలో రిజిస్టర్ యువర్ లూమ్లో మనం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందామండి. ఇక్కడ మనం రిజిస్టర్ యువర్ లూమ్ అని రైట్ సైడ్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే మనకు డాష్ బోర్డ్లో ఈ విధంగా వస్తుంది. మనం లూమ్ నేమ్ని వచ్చేసి నేను కృష్ణ 2 అని ఇస్తున్నాను. మీరు లూమ్ నెంబర్ అన్న ఇవ్వండి, లేదా కృష్ణ 2 అని, లేకపోతే 21 అని, ఈ విధంగా మీరు నేమ్ కూడా కలిపి రాసుకోవచ్చునండి లూమ్ నేమ్లో. మళ్ళీ ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఉంటుందండి, జాకార్డ్ నేమ్ లిస్ట్. ఒకవేళ ఇన్ కేస్ లేకపోతే మీరు మాకు వాట్సాప్ ద్వారా అది యాడ్ చేసుకో విధంగా చేసుకోవచ్చు. ఇక్కడున్న లిస్ట్ ఇవ్వడం వల్ల ఎందుకంటే మీకు తొందరగా అప్రూవల్ వస్తుందండి, లేట్ కాకుండా ఫాస్ట్గా అప్రూవల్ కోసం మేము ఇక్కడ లిస్ట్ని అరేంజ్ చేసాం. నేను జాకార్డ్ నేమ్ వచ్చేసి డివైన్ అని సెలెక్ట్ చేసినాను. ఇక్కడ వచ్చి పిక్ అని సెలెక్ట్ చేసుకున్నాను. 960 బుక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. బుక్స్ నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేసి 12 లైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. నేను క్లచ్ వచ్చేసి హాఫ్ క్లచ్ని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఫుల్ క్లచ్ ఉంటే ఫుల్ క్లచ్, హాఫ్ క్లచ్ ఉంటే హాఫ్ క్లచ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ మగ్గంలో ఏ క్లచ్ ఉందో చూడండి, ఈ విధంగా మీకు తెలుస్తుంది. క్లచ్ ఇమేజ్ ఇక్కడ ఉంది కదా, ఈ ఇమేజ్ని చూసి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు, అది హాఫ్ క్లచ్ ఫుల్ క్లచ్ అని. ఎవరైతే మీకు డీటెయిల్స్ మాకు ఎంటర్ చేసేది రాదు అనే వాళ్ళు ఆల్ ఓవర్ వాళ్ళు ఇచ్చిన ఇమేజ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. డ్రాప్ ఏ ఫోటో ఇయర్ అనేది అక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు మాకు క్లారిటీగా ఉంది, మా పిన్స్ అన్ని తెలుసండి అనే వాళ్ళకి రిజిస్టర్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇక్కడ నేర్పిస్తాను. చూడండి, ఇక్కడ పిన్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది కదా, అక్కడ మీకు ఇక్కడ 960 అని ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ 960 అని చూపిస్తుంది. చూడండి, నేను ఇప్పుడు ప్రజెంట్ రైట్ హ్యాండ్ మగ్గం కాబట్టి మన క్లచ్ పిన్ ఫస్ట్ వస్తుంది కాబట్టి నేను C1 అని మీరు క్లచ్ హుక్స్ 4 అని ఉంటుంది, దాన్ని 2గా డివైడ్ చేయండి. C1 డ్రా బాక్స్ అని, తర్వాత C2 డ్రా బాక్స్ అని, ఇట్లా రెండు అని 4ని డివైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అచ్చు పిన్ ఇస్తున్నామండి. అచ్చు పిన్ ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. అచ్చు పిన్ 6 ఉన్నాయి. తర్వాత లెఫ్ట్ మిస్ పిక్, ఎల్ మిస్ పిక్ అని మనం కాల్ చేస్తామండి. లెఫ్ట్ మిస్ పిక్ని ఎల్ మిస్ పిక్ అంటాము. మళ్ళీ తర్వాత బార్డర్, ఎల్ బార్డర్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఉన్న బార్డర్ని మనం ఎల్ బార్డర్ అని అంటాం. ఎల్ బార్డర్ ఎంత సైజు ఉందని 512 ఉందండి, ఈ జాకార్డ్లో 512 అని ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి బాడీ ఇమేజ్ ఉందండి. బాడీ ఇమేజ్ని నాకు 240 ఉంది వీళ్ళ దాంట్లో. తర్వాత రైట్ సైడ్ బార్డర్లో వీళ్ళకి పంపకాలు ఉన్నాయండి. రైట్ సైడ్ బార్డర్లో పంపకాలు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా స్క్రోల్ చేస్తే మీకు డౌన్ సైడ్ ఇట్లా ఆర్ బార్డర్ లిస్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏమైతే ఉన్నాయో అవి క్లిక్ చేయండి. మీకు బుగుడా ఉంటే బుగుడా ఇట్లా 30 కొట్టండి, 30 అని ఎంటర్ చేయండి. తర్వాత తీగ 30 ఉంది. తీగ మీనానా మామూలు తీగ అనేది కూడా అన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీనా ఉంటే మీనా, జరి ఉంటే జరి, మీనా జరి అని కూడా అన్నీ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందండి. తర్వాత బనారస్ ఉంది, బనారస్ 30 ఉందండి. తర్వాత బార్డర్ డిజైన్ ఉందండి, బార్డర్ అని క్లిక్ చేసేయండి. అది బార్డర్ మీనా, లేకపోతే మెయిన్ ఫిగర్ అని మీరు క్లిక్ చేయండి అని అర్థమవుతుంది. 94 ఇక్కడ మీరు టోటల్ వచ్చి ఉంటుందండి, ఎంత ఉందండి టోటల్ 184 అని చూపిస్తుంది. ఆ 184ని మీరు ఇక్కడ ఆర్ బార్డర్ అని క్లిక్ చేసి 184ని ఇక్కడ క్లిక్ చేయండి. 184 అని. తర్వాత అచ్చు పిన్ వచ్చేసి 10 ఉన్నాయండి. నెక్స్ట్ రైట్ సైడ్ బార్డర్ సైడ్. తర్వాత ఆర్ మిస్ పిక్ అంటే రైట్ సైడ్ మిస్ పిక్ అండి. ఆర్ మిస్ పిక్ అంటే రైట్ సైడ్ మిస్ పిక్, ఫ్రంట్ సైడ్ ఉంది. ఈ విధంగా మనం ఎంటర్ చేయడం అయిపోయిందండి. టోటల్ మీకు ఇక్కడ 0 అని చూపించిందంటే మీరు ఇచ్చిన హుక్ సైజ్కి మ్యాచింగ్ ఉన్నట్లండి. ఇక్కడ ఏమన్నా హై ఉన్నా తక్కువ ఉన్నా అక్కడ మీరు ఎంట్రింగ్ అనేది రాంగ్ అయిందండి లెక్క. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ మనకి సింగిల్ వర్డ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ బార్డర్లో ఏం ఎంటర్ చేయాలి, రైట్ సైడ్ బార్డర్లో మాత్రం మనం ఈ విధంగా ఎంటర్ చేసామండి. అంటే కటింగ్ పిన్స్ ఉన్నప్పుడు మాత్రం, సింగిల్ వర్డ్ ఉన్నప్పుడు మనకి ఏం అవసరం ఉండదు. ఈ విధంగా మీకు జాకార్డ్లో హైలం బోర్డ్లో ఏ విధంగా కనిపిస్తుంది అనేది వస్తుందండి. మీకు ఇది సరిగ్గా కనపడుకున్నప్పుడు ఎక్స్పాండ్ వ్యూ అనుకుంటున్నప్పుడు ఇక్కడ చూడవచ్చు మీరు C1 C2 అనే క్లచ్లు బ్యాక్ సైడ్ ఇవి వచ్చి రెండు పిన్నులు వచ్చి C1 అంటే డ్రా బాక్స్వి, C2 వచ్చేసి నెక్స్ట్ డ్రా బాక్స్వి. పింక్ కలర్ ఉండేది వచ్చి అచ్చు పిన్ను, ఇది వచ్చి మిస్ పిక్ అండి. తర్వాత బార్డర్ ఉంది, బాడీ ఇట్లా రైట్ సైడ్ బార్డర్. తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీరు గమనించవచ్చు బ్యాక్ నుంచి 10 బుక్స్లు వచ్చేసి అచ్చు ఉన్నాయి, ఫ్రంట్లో వచ్చేసి మిస్ పిక్ ఉందండి, రైట్ సైడ్ మిస్ పిక్. ఈ విధంగా మీరు చూసుకోవడానికి మనం ఇక్కడ హుక్ సైజ్ అని అడుగుతుంటాం కదా, నెంబర్ ఆఫ్ లైన్స్ ఏ విధంగా ఉందనేది అడుగుతుంటాం. ఎందుకంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ కాకూడదని ఈ విధంగా మీరు అది ఫోటో తీసుకొని మళ్ళీ మీరు కావాలంటే అదే విధంగా మీ జాకార్డ్లో కట్టుకుంటే కంప్లీట్ అవుతుందండి.
ఇది కంప్లీటెడ్ అండి. మనం రిజిస్ట్రేషన్ ఎంట్రీస్ అన్నీ కంప్లీట్గా మనం ఎంటర్ చేసేసాం కదండి. దాన్ని సింపుల్గా మనం సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని క్లిక్ చేయగానే అది మెయిన్ అడ్మిన్కి వెళ్తుంది. వాళ్ళు అప్రూవల్ చేయగానే మీరు కన్వర్షన్ స్టార్ట్ చేసినండి. అప్రూవల్స్ కూడా తొందరగా కావడానికి, ఆటోమేటిక్గా కావడానికి కూడా ట్రై చేస్తున్నాం. 1 or 15 డేస్లో మీకు ఆటో అప్రూవల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేనండి. ఈ విధంగా మీరు న్యూ లూమ్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది టోటల్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీకు అర్థమైంది అనుకున్నాను. ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ ద్వారా కూడా నాకు క్వశ్చన్ చేయండి, నేను రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.